హలో అందరికీ వెల్కమ్ టు ఎస్ఎస్వి బ్లాగ్స్. ఈ వీడియోలో గుమగుమలాడే మెత్తల ఫ్రై ఎలా రెడీ చేయాలో చూద్దాం రండి. ఈ రోజు మా అక్క వాళ్ళ అబ్బాయి బర్త్డే అని చెప్పి మేము ఇక్కడికి వచ్చాము. మా అక్క వాళ్ళు ఇంటి దగ్గర వంటలు చేపిస్తున్నారు. ఇప్పుడు వంటలు చేసేది ఈ అంకులే అనమాట. రీసెంట్గానే మా అన్నయ్య మ్యారేజ్ జరిగినప్పుడు ఈ అంకులే వంటలు చేశారు. అప్పుడు టేస్ట్ అయితే మాత్రం చాలా బాగున్నాయి అన్ని ఐటమ్స్. అందుకనే మా అక్క వాళ్ళు కూడా ఈ అంకుల్తోనే చేపించుకుంటున్నారు. అందుకే రెసిపీస్ అన్ని మీతో కూడా షేర్ చేస్తే మీకు కూడా యూజ్ అవుతుంది కదా అని చెప్పి ప్రతిదీ లాంగ్ వీడియోస్ తీసాను. ఇంకా చాలా లాంగ్ వీడియోసే తీసాము. అవన్నీ త్వరలోనే మన ఛానల్లో పోస్ట్ చేస్తాము, మిస్ అవ్వకుండా చూడండి. మీరు కూడా ఏమైనా ఫంక్షన్స్కి టేస్టీ వంటలు చేయించుకోవాలి అంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. మీకు రీజనబుల్ రేట్స్లోనే చాలా టేస్టీగా వంటలు రెడీ చేసి ఇస్తారు. చూస్తుంటేనే చాలా కలర్ఫుల్గా నోరు ఊరిపోతుంది కదా. లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం రండి. ఫస్ట్ మెత్తలన్నింటినీ ఉప్పు పసుపు వేసుకొని నీట్గా వాష్ చేసుకోవాలి ఒక 2-3 టైమ్స్. ఇలా ఉప్పు పసుపు వేసుకుని వాష్ చేసుకోవడం వల్ల నీచు వాసన ఉండదు. ఇలా మొత్తం నీట్గా వాష్ చేసేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకుని మొత్తం ఇలా కలుపుకోవాలి. అలాగే కొద్దిగా ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్ కూడా వేసుకోవాలి. మెత్తల ఫ్రై కలర్ఫుల్గా కనిపించడానికి కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నారు. మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఆ తర్వాత సరిపడినంత కారం కూడా యాడ్ చేసుకోవాలి. అంటే మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి ఉప్పు కారం వేసుకోండి. తర్వాత కొద్దిగా గరం మసాలా కూడా వేసుకుని మొత్తం కలిపేసుకోవాలి. ఇలా మొత్తం మనం వేసుకున్న మసాలాలు, ఉప్పు కారం ఇదంతా మెత్తలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. అలాగే ఇందులో మనం కార్న్ఫ్లోర్ ఉంటుంది కదా, అది కూడా వేసుకోవాలి. ఇలా సరిపడినంత కార్న్ఫ్లోర్ కూడా వేసుకుని మొత్తం నీట్గా కలిపేసుకోవాలి. ఇవన్నీ మెత్తలకు బాగా పట్టేలాగా కలుపుకున్న తర్వాత మెత్తలను ఒక్కొక్కటిగా విడదీసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ మీద ఒక బాండి పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకుని మెత్తలన్నింటినీ కొంచెం కొంచెంగా వేసుకుంటూ వేగించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేగించుకోవాలి. చేపలు చాలా ఫాస్ట్గానే వేగిపోతాయి, చిన్న చిన్నవే కాబట్టి. ఇలా మొత్తం అన్ని కొద్ది కొద్దిగా ఆయిల్లో వేసుకుంటూ వేగించేసుకోవాలి. ఒక ప్లేట్లో కొద్దిగా ఉప్పు, కారం, ధనియా పౌడర్, జీరా పౌడర్, కరివేపాకు వేసుకొని ఈ పౌడర్ని కొద్ది కొద్దిగా చేపల పైన చల్లుకొని ఆయిల్లో వేసుకుని వేగించుకోవాలి. ఫైనల్గా గుమగుమలాడే మెత్తల ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ కూడా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొందరు చేరుతుంది. మీరు మమ్మల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల మేము పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. బాయ్ గైస్, హక్కునా టాటా.